సమయంలో జరిగిన యాక్సిడెంట్ సింగయ్య మరణం ఇదంతా కూడా కీలక మలుపు తిరిగింది. అయితే ముందుగా వేరే కారు అంటే విజయవాడకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ అనుచరుడు కారు ఉంది అని చెప్పి భావించినప్పటికీ ఈరోజు ఉదయం వచ్చిన ఒక విజువల్లో అందుట్లో జగన్ ప్రయాణిస్తున్న కారు AP 40 DS 2349 ఈ కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఉంది. పైగా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంపెనీ కానీ లేకపోతే ఒక సంస్థ కానీ ఒక పార్టీ పేరు మీద వాహనాలు ఉంటే ఆ వాహనాలకు సంబంధించి రిప్రజెంటెడ్ బై అంటే ఈ వాహనం ఎక్కడైనా ప్రమాదానికి కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ చేస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనే వివరాల కోసం రిప్రజెంటెడ్ బై అని ఉంటుంది. ఆ రిప్రజెంటెడ్ బై దగ్గర జగన్కి OSDగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి పేరుంది. అయితే ఈ కారు కిందే పడి సింగయ్య మరణించాడు అనేది ఈరోజు రుజువైంది. ఈ కారు జగన్కి ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేదు. అందువలన ఆయనకి కేవలం ఆయన Z+ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఆయన కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసింది. అంటే ఇది ఫార్చ్యూనర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంగా ఉంది. అండ్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదేవిధంగా ఈ కారును నడుపుతున్న ఒంగోలు AR కానిస్టేబుల్ రమణారెడ్డిని కూడా కొద్దిసేపటి క్రితం అదుపులోకి తీసుకొని గుంటూరు తీసుకొచ్చారు. అతన్ని వివరాలు అడుగుతుంటే అతను ఆ కారు అతని సింగయ్య మెడ మీద ఎక్కింది తనకి తెలియదు అని ఆ కాన్షియస్లో లేను అని చెప్పి చుట్టుపక్కల జనం ఉండటంతో తనకేమీ తెలియలేదు అని చెప్పి రమణారెడ్డి చెప్తున్నారు. కానీ ఈ సమాచారాన్ని పోలీసులు విశ్వసించటం లేదు. ఎందుకు అంటే ఎంతమంది జనం ఉన్నా ఎంత అల్లరి జరుగుతున్నా ఇదంతా కూడా ఒక మనిషి తల మీద కారు ఎక్కి మెడ మీద కారు ఎక్కి పక్క కిందకి దిగింది అంటే పైగా ఫ్రంట్ వైపున రైట్ సైడ్ టైర్ ఎక్కి దిగింది అంటే డెఫినెట్గా డ్రైవర్ నాలెడ్జ్లో అది జరిగి ఉంటుంది. ఆయన కాన్షియస్కు తెలిసే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందువల్ల ఈ కారులో ప్రయాణిస్తున్న మెయిన్ పర్సన్ ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కారు ఎందుకు బయలుదేరింది అంటే సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తిని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నాడు. పర్పస్ ఆఫ్ ద విజిట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాబట్టి ఆయన్ని A2గా చేర్చే అవకాశం ఉంది అని పోలీసు యంత్రాంగం చెబుతుంది. A1గా రమణారెడ్డి, అదేవిధంగా A3గా ఎవరిని చేరుస్తారనే తేలాల్సి ఉంది. అయితే శ్రీహరి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాక్సిడెంట్ జరిగింది గురువారం రోజే పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్లో FIR రిజిస్టర్ చేశారు. ఏటుకూరు బైపాస్ రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఆ రోజు IPCలోని 304A కింద ఈ కేసు రిజిస్టర్ చేశారు. కానీ ఈరోజు వచ్చిన విజువల్స్ ప్రకారం దీన్ని 304 Part 2 కిందకు మార్చాలి అని చెప్పి పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. 304 అంటే ఒక వ్యక్తి అన్నట్లుగా ఈ యొక్క అంశంలో ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఈ కారు గుర్తించలేకపోవడం అయితేనేమి లేకపోతే ఇలాంటి దృశ్యాలు దొరకలేదా, మరి చాలా టైం అయితే తీసుకుంది. సో ఇప్పుడు కేసు ఫైల్ చేసేదానికి ఏమైనా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారా? లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎప్పుడు కూడా నేను మీకు ఇందాక కూడా చెప్పాను శ్రీహరి, దృశ్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎందుకంటే అద్దం ముందు నిలబడితే మన రూపమే మనకు కనిపిస్తుంది. కెమెరాలో విజువల్ కూడా అక్కడ ఏం జరిగిందో కెమెరా అదే చూపిస్తుంది. కెమెరాలో వేరే మార్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా మార్చే అవకాశం లేదు. అందువలన దృశ్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు అని అంటారు. అందువల్లనే ఈ కేసులో దొరికిన దృశ్యం ఏదైతే ఉందో ఆ విజువల్లో ఏముంది అనేది ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నారు. బందోబస్తులో ఉండే కానిస్టేబుల్ని అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులను కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలను కూడా రికార్డు చేస్తున్నారు. అయితే 304 Part 2 పెట్టాలి అంటే అసలు 304 Part 2 పెట్టడానికి అవకాశం ఉందా లేదా? 304 Part 2 అంటే ఏంటి? 304 Part 2 పెడితే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, ఎంత పనిష్మెంట్ ఉంటుంది? ఇది BNSలోని నేను చెప్పింది 304 Part 2 అంటే IPCలో ఇండియన్ పీనల్ కోడ్లో, కానీ BNS